హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ న్యూ ఇయర్కి మేము చేసుకున్నాం క్యారెట్ హల్వా. చాలా సింపుల్ వేలో కుక్కర్ పెట్టి బటర్ వేసి కరిగించండి. మేము మర్చిపోయాం బటర్ కరిగించడం, బట్ మీరు బటర్ వేసి కరిగించి క్యారెట్ తురిమేసి వేసి కొంచెం పాలు వేసి షుగర్ మీ టేస్ట్కి తగినంత షుగర్ వేసేసుకొని బాగా కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేసేయండి. దీనికి 2 or 3 విజిల్స్ వస్తే చాలు. దాని తర్వాత కోవా కూడా కావాలి. మీరు కావాలంటే బయట మార్కెట్లోంచి తెచ్చుకోవచ్చు కోవా. మేము మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసాం. ఇది 1 ప్యాకెట్ మిల్క్తో కోవా ప్రిపేర్ చేసాం. జస్ట్ పాలను బాగా చాలాసేపు సిమ్లో పెట్టి కలుపుతూ మరిగిస్తే ఇలా కోవా దగ్గరగా అయిపోయి ఇంట్లోదైతే కొంచెమైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసాక బాగా ఉడికిపోయింది. కొంచెం ఇందులో పాలు ఇంకా ఉండిపోయినాయి. అందులో కొంచెం మనం చేసుకున్న కోవాలో హాఫ్ వేసి కలిపేసి వాటర్ పోయే వరకు ఉంచుకొని తర్వాత మిగిలిన కోవా కూడా వేసేసి బాగా కలిపేయండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసి అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేయించేసుకోండి. బాగా వేయించి ఘీ కొంచెం బాగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే హల్వాలోకి మిగిలిపోయిన ఘీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ హల్వాలో వేసి కలిపేస్తే చాలా ఈజీగా టేస్టీగా హల్వా రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.